Hi friends, you are watching Vadela Krishna YouTube channel. I tell you once again, please do subscribe our channel and click the bell symbol for the latest updates. And today we are going to section 2 in the Indian Contract Act 1872. Now we are talking about section 2 in the Indian Contract Act 1872. I tell you again, it is totally different part and definition part also. We have the totally 10 definitions. It is A to J. మొత్తం మనకు 10 డెఫినేషన్లు ఉంటాయి. ఇందులో ఏ నుండి జే వరకు ఉంటాయి. వీటన్నిటి గురించి మనం ఇక్కడ క్లియర్గా తెలుసుకుంటాం. ఫస్ట్ సెక్షన్ 2 ఇంటర్ప్రిటేషన్ క్లాజ్ అంటాడు. అంటే ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ అంటే వ్యాఖ్యానం, క్లాజ్ అంటే మీకు తెలిసిందే నిబంధన. ఇంటర్ప్రిటేషన్ క్లాజ్ అంటే వ్యాఖ్యాన నిబంధన అని అర్థం. ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ క్లాజ్లో ఇన్ దిస్ యాక్ట్ ది ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సెన్సెస్ అన్లెస్ ఏ కాంట్రరీ ఇంటెన్షన్ అపియర్స్ ఫ్రమ్ ద కంటెక్స్ట్ అంటాడు. అంటే ఈ చట్టంలో సందర్భాన్ని బట్టి ఏదైనా విరుద్ధమైన ఉద్దేశం కనిపిస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ ఉండేటువంటి పదాలు, వీటి యొక్క భావాల్లో అర్థాలు ఉపయోగించడం జరిగింది. అంటే ఏదైనా వ్యతిరేకమైన ఉద్దేశం ఏదైనా కనిపిస్తుందనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ నిర్వచనాలు నిర్వచించడం జరిగింది. ఇక సెక్షన్ 2 క్లాజ్ ఏ, వీటన్నిటిని కూడా మనం క్లాజ్ అని చదువుకోవాలి. సెక్షన్ 2 క్లాజ్ ఏ, సెక్షన్ 2 క్లాజ్ బి, సెక్షన్ 2 క్లాజ్ సి, ఈ రకంగా చదువుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ సెక్షన్ 2 క్లాజ్ ఏ, వెన్ వన్ పర్సన్ signifies to another his willingness to do or to abstain from doing anything with a view to obtaining the assent of that other to such act or abstinence, he is said to make a proposal అంటాడు. అంటే ఒక వ్యక్తి ఏదైనా చేయడానికి లేదా చేయకుండా ఉండడానికి ఇంకో వ్యక్తి యొక్క అనుమతిని పొందాలనే ఉద్దేశంతో ఆ పని చేయడమా లేదా చేయకుండా ఉండడమా అనేటువంటి తన ఇష్టాన్ని మరొకరికి తెలియజేసినప్పుడు అతడు ఒక ప్రపోజల్ చేసినాడని చెప్పబడును అనేది దీని యొక్క మీనింగ్. ఇక్కడ ప్రపోజల్ అంటే తెలుగులో ప్రతిపాదన అంటారు. ఇక సెక్షన్ 2 నెక్స్ట్ సెక్షన్ 2 క్లాజ్ బి, ఇక్కడేమంటాడంటే వెన్ ది పర్సన్ టు హూమ్ ది ప్రపోజల్ ఈజ్ మేడ్ సిగ్నిఫైస్ his assent thereto, the proposal is said to be accepted. A proposal when accepted becomes a promise అంటాడు. అంటే ఎవరికైతే ఒక ప్రపోజల్ చేయబడి ఉందో ఆ వ్యక్తి దానికి తన ఇష్టాన్ని తెలియజేసినప్పుడు ఆ ప్రపోజల్ అంగీకరించబడినట్లు చెప్పబడును. ఎప్పుడైతే ప్రపోజల్ యాక్సెప్ట్ అవుతుందో అంటే ప్రతిపాదన అంగీకరించబడుతుందో అది ఒక ప్రామిస్ అవుతుంది. ప్రామిస్ను ఇంగ్లీష్లో వాగ్దానం అంటారు. ఇక నెక్స్ట్ సెక్షన్ 2 క్లాజ్ సి, ఇక్కడేం చెప్తాడంటే ది పర్సన్ మేకింగ్ ద ప్రపోజల్ ఈజ్ కాల్డ్ ద ప్రామిసర్ అండ్ ది పర్సన్ యాక్సెప్టింగ్ ద ప్రపోజల్ ఈజ్ కాల్డ్ ద ప్రామిసీ. ఇక్కడ సింపుల్గా ఏమంటాడంటే మేకింగ్ ద ప్రపోజల్ ప్రామిసర్, యాక్సెప్టింగ్ ద ప్రపోజల్ ఈజ్ కాల్డ్ ద ప్రామిసీ అంటాడు. అంటే ప్రతిపాదన చేయబడేటువంటి వ్యక్తిని ప్రామిసర్ అంటారు. ఆ ప్రతిపాదనను ఎవరైతే అంగీకరిస్తున్నారో, ఎవరైతే యాక్సెప్ట్ చేస్తున్నాడో ఆ వ్యక్తిని ప్రామిసీ అంటారు. ప్రామిసర్, ప్రామిసీ. ప్రామిసర్ అంటే ప్రామిస్ చేసేటువంటి వ్యక్తి, ప్రామిసీ అంటే ప్రామిస్ను అంగీకరించేటువంటి వ్యక్తి. ఇక సెక్షన్ 2 క్లాజ్ డి, ఇక్కడేమంటాడంటే వెన్ అట్ ద డిజైర్ ఆఫ్ ద ప్రామిసర్ ది ప్రామిసీ or any other person has done or abstained from doing or does or abstains from doing or promises to do or
to abstain from doing something, such act or abstinence or promise is called a consideration for the promise అంటాడు. అంటే ఇక్కడ ప్రామిసర్ ఉన్నాడు కదా, ఈ ప్రామిసర్ యొక్క కోరికపై ప్రామిసీ కానీ లేదా ఎవరైనా ఇతర వ్యక్తి కానీ ఏదైనా చేసినప్పుడు లేదా చేయకుండా ఉన్నప్పుడు, లేకపోతే చేస్తూ ఉన్నప్పుడు లేదా చేయకుండా ఉన్నప్పుడు, లేకపోతే చేస్తానని చెయ్యనని వాగ్దానం చేసినప్పుడు లేదా చేయకున్నప్పుడు ఆ వాగ్దానం చేయడమే ఆ వాగ్దానానికి ప్రతిఫలం అంటారు. ఇక్కడ ఇంగ్లీష్లో ప్రతిఫలాన్నే కన్సిడరేషన్ అంటారు. నెక్స్ట్ ఈ సెక్షన్ 2 క్లాజ్ ఈ. సెక్షన్ 2 క్లాజ్ ఈ దీన్ని ఎవ్రీ ప్రామిస్ అండ్ ఎవ్రీ సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఫార్మింగ్ ద కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్ ఈజ్ అన్ అగ్రిమెంట్ అంటాడు. అంటే ప్రతి ఒక్క వాగ్దానము మరియు ఒకదానికొకటి ప్రతిఫలం అయ్యేటట్లు ప్రతి ఒక్క వాగ్దానాల సముదాయము ఒక అగ్రిమెంట్ అవుతుంది అంటాడు. అగ్రిమెంట్ని తెలుగులో ఖరారు అంటారు. ఖరారు వేరే, కాంట్రాక్ట్ వేరే. ఇక్కడ అగ్రిమెంట్ వేరే, కాంట్రాక్ట్ వేరే. అది గుర్తుపెట్టుకోండి. అగ్రిమెంటు, కాంట్రాక్టు ఈజ్ వెరీ వెరీ డిఫరెంట్. అగ్రిమెంట్ ఏంటంటే ఎవ్రీ ప్రామిస్ అండ్ ఎవ్రీ సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఫార్మింగ్ ద కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్ ఈజ్ అన్ అగ్రిమెంట్. అంటే వాగ్దానమన్నా ఉండాలా, వాగ్దానాల సముదాయం అన్నా ఉండాలా, దానికి ఒక ప్రతిఫలం కంపల్సరీ ఉండాలా, దాన్ని అగ్రిమెంట్ అంటారు. ఇక సెక్షన్ 2 క్లాజ్ ఎఫ్ ఇక్కడ ఏమంటాడంటే ప్రామిసెస్ విచ్ ఫార్మ్ ద కన్సిడరేషన్ ఆర్ పార్ట్ ఆఫ్ ద కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్ ఆర్ కాల్డ్ రెసిప్రోకల్ ప్రామిసెస్. అంటే ఒకదానికొకటి ప్రతిఫలం లేక ప్రతిఫల భాగం అయ్యేటట్లు వాగ్దానాల పరస్పర వాగ్దానం అనబడును. సింపుల్గా ఇక్కడ రెసిప్రోకల్ ప్రామిసెస్ అంటే ఏంటంటే పరస్పర వాగ్దానం. అంటే వాగ్దానం, నేను వాగ్దానం చేయడం, నువ్వు వాగ్దానం చేయడం. దాంట్లో కన్సిడరేషన్ ఏముంటుందంటే నీకు తగిన ప్రతిఫలం ఉంటుంది, నాకు తగిన ప్రతిఫలం ఉంటుంది. అంటే ప్రతిఫలం సేమ్ ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్, నేను నీకు ఒక గోడ కడతాను అని చెప్పి ఒక వాగ్దానం చేసింట. సేమ్ నువ్వు నాకు డబ్బులు ఇవ్వాల్సిన పనిలే, నువ్వు కూడా నాకు వచ్చి ఒక గోడ కట్టడం. అంటే కన్సిడరేషన్ సేమ్ ఉంటుంది, కన్సిడరేషన్ సపరేట్ ఉండదు. సేమ్ నీకు ఏదైతే ఉంటుందో నాకు అదే ఉంటుంది. ఇద్దరం ఈక్వల్ చేసుకుంటాం దాన్ని. అప్పుడు దాన్ని రెసిప్రోకల్ ప్రామిసెస్ అంటారు. ఇక సెక్షన్ 2 క్లాజ్ జి. అన్ అగ్రిమెంట్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా ఈజ్ సెడ్ టు బి వైడ్. అంటే శాసనం ప్రకారం అమలు పరచజాలని ఖరారు చెల్లని దనబడును అంటాడు. అంటే శాసనం ప్రకారం ఏదైతే అమలు చేయడానికి వీలు లేకుండా ఉంటుందో అటువంటి అగ్రిమెంటు చెల్లదు అనేది దీని యొక్క అర్థం. ఇక సెక్షన్ 2 క్లాజ్ హెచ్. అన్ అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా ఈజ్ ఎ కాంట్రాక్ట్. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, కాంట్రాక్ట్కు డెఫినేషన్ ఇదే. సెక్షన్ 2 క్లాజ్ హెచ్ ఇది కాంట్రాక్ట్ యొక్క డెఫినేషన్. అన్ అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా ఈజ్ ఎ కాంట్రాక్ట్ అంటాడు. అంటే శాసనం రీత్యా అమలుపరచదగు ఖరారు కాంట్రాక్ట్ అగును. దీని యొక్క మీనింగ్ ఇదే. అంటే శాసనం ప్రకారం అమలుపరచడానికి వీలైనటువంటి అగ్రిమెంటు ఒక కాంట్రాక్ట్ అవుతుంది. నెక్స్ట్ సెక్షన్ 2 క్లాజ్ ఐ. an agreement which is enforceable by law at the option of
one or more of the parties thereto, but not at the option of the other or others is a voidable contract అంటాడు. అంటే అగ్రిమెంట్ పక్షకారుల్లో ఒక్కరు లేదా అంతకంటే ఎక్కువ మంది వాళ్ళ ఇష్టానుసారం అగ్రిమెంటు శాసనం ప్రకారం అమలుపరచదగినదై ఉండి ఇతరుని లేక ఇతరుల అభిమతానుసారం అమలుపరచడానికి వీల్లేని అగ్రిమెంటు చెల్లనిదిగా చేయదగిన కాంట్రాక్ట్ అగును. వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటే చెల్లని కాంట్రాక్ట్ అని అర్థం. ఇక సెక్షన్ 2 క్లాజ్ జే, ఇది చిట్ట చివరి డెఫినేషన్. ఇందులో ఏమంటాడంటే ఏ కాంట్రాక్ట్ విచ్ ceases to be enforceable by law becomes void when it ceases to be enforceable అంటాడు. అంటే శాసనరీత్యా అమలుపరచకుండా పోయిన కాంట్రాక్టు అది అమలుపరచనిది అయినప్పుడు చెల్లనిది అగును. మీకు అర్థమైంది అనుకుంటా. శాసనం రీత్యా అమలుపరచకుండా పోయిన కాంట్రాక్ట్ అంటే ఓ కాంట్రాక్ట్ ఉంది, ఈ కాంట్రాక్టును చట్టము అమలుపరచలేదు, ఆ కాంట్రాక్టు చెల్లని కాంట్రాక్ట్ అవుతుంది. ఎప్పుడు చెల్లని కాంట్రాక్ట్ అవుతుంది అని అంటే అది అమలుపరచడానికి వీలు లేనప్పుడు చెల్లని కాంట్రాక్ట్ అవుతుంది. ఇక మొత్తం ఏ నుంచి జే వరకు ఇవన్నీ కూడా డెఫినేషన్లు చాలా ఉపయోగపడతాయి. ముందు ముందు చట్టం గురించి తెలుసుకోవడానికి ఈ డెఫినేషన్లు బేస్ చేసుకొని కొన్ని పదాలు మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ వీడియోను మళ్ళీ రిపీటెడ్గా వినడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా చాలా ఉపయోగకరమైన డెఫినేషన్లు. ఈ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్టులో ఏ నుండి జే వరకు మొత్తం 10 డెఫినేషన్లన్నీ కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. మీకు అందరికీ మళ్ళీ నేను ఒకసారి గుర్తు చేయడం ఏంటంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ సింబల్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.